ఒకప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నెల్లూరు కూడా సాయంత్రం అయితే కూర్చున్న దానికి ఒక ప్లేస్ లేదు. నెల్లూరు అంటే ప్రపంచంలోనే గొప్ప. నెల్లూరు ఫుడ్ అన్నా కాంట్రాక్టులు అయినా దేశంలో ఉంటారు. అటువంటిది నేను ఫస్ట్ రుణా చైర్మన్ అయినప్పుడు నెల్లూరుకి ఏదో ఒకటి కట్టాలి, సాయంత్రం అయితే కూర్చోవాలి, ఇక్కడ ప్రజలు ఉండాలి అని ఆనాడు ఫస్ట్ నేను రుణా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారితో పెట్టి అమృత నిధులు 2 తెచ్చి ఇక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఆనాడు కట్టడం జరిగింది. వెంకయ్యనాయుడు ఆనాడు ఓపెన్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఐ లవ్ నెల్లూరు అని ఒక బోర్డు ఇక్కడ పెడితే ఎంతో మంది విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు. ప్రభుత్వం ఓడిపోయింది, లవ్ పోయింది, నెల్లూరు పోయింది. అవతల సీతారెడ్డి గారు కొంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు, రోడ్డు వేశారు, ఆయన పని చేశారు. అయితే ఒకటే సీతారెడ్డి గారు మెచ్చుకోవాలి. ఆ రోజు మేము కట్టే రోజు ఆయన అపోజిషన్ శాసనసభ్యుడైనా ఆయన అడిగితే శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఏదైనా కట్టుకో, ఇబ్బంది లేదు, నేను అడ్డంగా రాను, బ్రహ్మాండంగా చేసుకోమని ఆ రోజు ఆయన అపోజిషన్ లో కూడా నాకు కోఆపరేట్ చేయడం జరిగింది. ఇది నా సొంత ఇల్లు లాగా చాలా తొందరగా నిర్మించడం జరిగింది. అయితే దురదృష్టం ఓడిపోవటం, దాదాపు 33 కోట్లతో తారక రామ పార్కు, బాలసుబ్రహ్మణ్యం పార్కు ఎన్నికో నెల్లూరులో కట్టడం ఇది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఈసారి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అర్జెంట్ గా వేయటంతో మళ్ళీ వేయించాను. మరి అదే రకంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగంగా ఇక్కడ ఉంది కాబట్టి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎంత డెవలప్ చేస్తాం, గణేష్ ఘాట్ కూడా వాళ్ళందరూ కోరిక పడి సమ్మర్ అనేసిగా అదే రకంగా బాగు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో ఎటువంటి రాజ్యం లేదు. అంటే శ్రీధర్ గారు మాట్లాడారు, ఇప్పుడు ఆవేశంగా మాడారు. నేను చెప్పేది ఏంటంటే రుణాల నిధులు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడే కావాలో డబ్బులు వస్తున్నాయి, లేవట్ వేసాం. మీరు అడిగేది 2 కోట్లు వచ్చే పని అయితే నిమిత్తం మనం చెప్పాను, పోయి చూసొద్దామని నేను వేరే పనుల వల్ల ఆగిపోయాను. మీరు ఫస్ట్ రామారావు విగ్రహం అక్కడ పెడదాం అనుకున్నాం. ఆ రోజు గిరి గారు కూడా వచ్చారు. మళ్ళీ వచ్చి గణేష్ ఘాట్ వాళ్ళు అక్కడ వద్దారా, అక్కడ గణేష్ గారి పెడదాం, ఈ పక్క పెట్టుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా అందరం కలిసి పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇక్కడ రామారావు విగ్రహం పెట్టడం జరుగుతుందని చెప్పి మాట్లాడారు. గణేష్ ఘాట్ కూడా వారు వేరే ఒకటి ఇచ్చారు, ఆర్చిని మార్చి కూడా చేపిస్తాం. అయితే సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు గుర్రపు డెక్క మీరు చెప్పారు, మా ఈ గారు ఎక్కడ ఉన్నారు, కళ్యాణ్ రావు గారు అది రాసుకొని గిరి గారితో కోఆర్డినేషన్ చేసుకుని బీజేపీ గణేష్ ఉత్సవ కమిటీతో మీరు కోఆర్డినేషన్ చేసుకుని గుర్రపు డెక్క ముందు వరకు తీయించండి. అదేదో లోతు తీయించాలంటే అది కూడా ఏదో చూడండి, వీళ్ళిద్దరితో మాట్లాడండి, గిరి గారితో ఎంతో అది వరకు రుణాలు తీసుకోండి. అయితే ఇప్పుడు మా సోదరుడు ఎమ్మెల్యే గారు చెప్పారు 2 కోట్ల రూపాయల మట్టి కట్ట మీరు అడిగారు కదా, రుణాల చైర్మన్ గా ఈసారి చేయలేమేమో కానీ నెక్స్ట్ వినాయక చవితికి ఖచ్చితంగా పూర్తవుతాను కానీ అయితే నేను మాటిస్తున్నా. అది రుణ బాధ్యత తీసుకుంటాం, ఈ లోపల పని ఎస్టిమేషన్ ఇస్తాం, ఈ లోపల పని చేద్దాం. కానీ ఖచ్చితంగా రుణా చేస్తుంది, చేసి తీరుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.